వాట్సాప్ గవర్నెన్స్ రావాల్సింది. అవే కదా ఇప్పుడు మీరు చెప్పేటటువంటి రియల్ టైం గవర్నెన్స్. అసలు ప్రభుత్వంతో నాకేంటండి పని? నేను నా వ్యాపారం, లేకపోతే నా ఉద్యోగం, లేకపోతే నాకు గుమస్తాగిరిను, నాకు షాపు ఇవి చూసుకుంటుంటా. నా ప్రభుత్వంతో ఏం పని ఉంటుంది? ట్యాక్సులు కట్టడానికి పోర్టల్స్ ఉన్నాయి, సిస్టమ్స్ ఉన్నాయి. నాకు కావాల్సిన సర్టిఫికెట్ సిస్టమ్ కదా. నా అది ఆస్తి పన్ను సర్టిఫికెట్ కావాలి, ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్ కావాలి. దీనికి అక్కడ ఇవ్వట్లేదు కదా రియల్ టైంలో. నువ్వు ఇక్కడ నువ్వు ఏం చేశారు? మీరు ఇప్పుడు ఏమైనా పరిష్కారం చూపించారా? ఇవాళ కాదు రియల్ టైం గవర్నెన్స్ నా చిన్నప్పటి నుంచి అంటున్నా. రియల్ టైం గవర్నెన్స్ అప్పుడే వచ్చింది, నాకు అనిపించింది. ఇంటి దగ్గర గవర్నెన్సే కదా రియల్ టైం గవర్నెన్స్ అంటే వచ్చింది. అది వచ్చింది, అదంతా డిస్టర్బ్ చేసి మళ్ళీ మీరందరూ పరిగెత్తండి. ఒక నియోజకవర్గ స్థాయిలో కనీసం 1000-2000 మంది వాలంటీర్లు చేసిన పని కలెక్టర్ వాళ్ళు చేయగలుగుతారు ఇప్పుడు కాకపోతే పేపర్లలో హెడ్డింగ్లకి, ఉపన్యాసాల ఆర్భాటానికి, దాని ద్వారా వాట్సాప్లో ఫార్వర్డింగ్కి చూసి అబ్బాబ్బాబ్బా అని భజనలు చేసే వాళ్ళకి, చప్పట్లు కొట్టే వాళ్ళకి పనికొస్తాయి అవన్నీ. కానీ పౌర సేవల్లో గత ప్రభుత్వానికి ఇప్పటికీ, అంటే ఇప్పుడు జరుగుతున్న పాలనకి పౌర సేవలకు సంబంధించి అయితే చాలా మార్పులు అయితే రావాలి. ఆ విషయాన్ని అయితే బాబు గారు గుర్తించే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన ఎప్పుడు ఈ ఉపన్యాసం ఇస్తానే ఉంటారండి ప్రతిసారి. పౌర సేవలకు సంబంధించి పరిష్కారం అంటే ఉపన్యాసం ఇవ్వడం వేరు, పరిష్కరించడం వేరు.